సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే అక్షరాలకి ఊపిరి పోసి ఇలా పుస్తకాల రూపంలో తీసుకొచ్చే ఇది తగ్గిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఎవరైనా ఒక పుస్తకం రిలీజ్ చేశారంటే చాలా అద్భుతం. ఈరోజు పుస్తకాలు చదివేవాళ్ళు తగ్గిపోయారు కాబట్టి రాసేవాళ్ళు కూడా ఎందుకు ఎవరో చదవట్లేదు కదా అని వాళ్ళు రాయట్లేదు. కానీ మీరు వెన్న ముద్దల నుంచి మొదలు పెడితే ఈరోజు ఒకే రోజు మన శివగారు చెప్పినట్టు 4 పుస్తకాలు విడుదల చేయడం అనేది అద్భుతం. ఇక నాకు వచ్చిన అదృష్టం పద్మవిభూషణ్ పరిమళాదేవి, నటరాజుని పాదాల చిరుగజ్జల ఆత్మకథ. ఎంత బాగుంది సార్ ఇది, నటరాజుని పాదాల చిరుగజ్జల ఆత్మకథ. అసలు ఈ కింద పెట్టిన క్యాప్షన్ ఇంత అద్భుతంగా ఉంది. 100% ఇది మహాద్భుతంగా ఉంటుంది. అసలు ఏంటి సార్ ఇది, దీని మీద ఒక చిన్నగా అంటే. థ్యాంక్ యూ సతీష్ గారు ఫర్ రిలీజింగ్ పరిమళాదేవి. యాక్చువల్గా ఇప్పటికి నేను 16 పుస్తకాలు రాశాను. ఇవి 4 20 అవుతాయి. సో 4 పుస్తకాలు ఇలా రేపు 19వ తేదీ నుంచి బుక్ ఎగ్జిబిషన్ ఉంది కాబట్టి 4 పుస్తకాలు రిలీజ్ అవ్వాలని నేను కోరుకున్నాను. అది మీ నలుగురు ద్వారా అనేది కూడా మేము ముందు నుంచి అనుకొని శివమలాలతో కూడా మాట్లాడి, ఎందుకంటే జాతీయ అవార్డు, నంది, ఇక్కడ జర్నలిస్ట్గా ఈవిడ ఎంత ఇదో అలాగే ఈవిడ రైటర్స్, యాక్టర్స్ అందరూ కాబట్టి మీ నలుగురు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీకు వచ్చిన పరిమళాదేవి పద్మవిభూషణ్ అనేది ఇది ఒక డాన్సర్ ఆత్మకథ. ఏమిటి సార్ ఈ మంగళస్వరం శుభలక్ష్మి, అట్లాగే జీవించలేకపోయిన ఓ సంగీత సరస్వతి ఆత్మకథ. ఈ ఆత్మకథ ఏంటో దీని వివరాలు అని చెప్తారు, మనం చూద్దాం సార్. 1 సెకండ్. థ్యాంక్ యూ ప్రభు గారు. మన స్నేహం నిజంగా మీకు చెప్పినట్టుగా 30 ఇయర్స్ది. నేను 110 సినిమాలు రాసినప్పుడు ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు ఎక్కడో ఒక చోట మేము ఆయన్ని కలుస్తూనే ఉన్నాం. కానీ ఈ సందర్భంలో కలవడం నేను నిజంగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇక ఈ పుస్తకం గురించి చెప్పడానికి ముందు 2 విషయాలు చెప్పాలి. ఒకటి ఏంటంటే, ముందు మన గవర్నమెంట్కి, బుక్ ఫెయిర్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే విశేషం ఏంటంటే, ఈసారి ఫస్ట్ టైము మీరు హైదరాబాద్లో చూస్తే 50కి పైగా హోర్డింగ్స్ పెట్టారు ఆల్ ఓవర్. ఇది నిజంగా వాళ్ళు చేస్తున్న కృషి, అంటే రచయితలకు వాళ్ళు ఇస్తున్న ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఇక ఈ రెండవది, ఈ పుస్తకం గురించి మీరు అన్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి అని. మంగళస్వరం శుభలక్ష్మి పేరు ఇన్స్పైర్డ్ 100%, కానీ కథ కాదు. కానీ ఈవిడ కూడా సమకాలికురాలే. అంటే డీకే పట్టంబాలి, ఎంఎల్ వసంత కుమారి, మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, బృందా గారు, వీళ్ళందరూ ఉన్న కాలంలో ఈవిడ కూడా ఉంది. కానీ ఈవిడ పేరును నేను వేరే విధంగా తీసుకొని మంగళస్వరం శుభలక్ష్మి నవల రాశాను. ఈ నవల్లో మీకు ఒక్క విషయం చెప్పాలి ఏంటంటే, సరిగా, సారిగా, రీగా తప్ప ఇది పాడడం తప్ప సరిగ్గా బతకలేని ఒక సంగీత విద్వాంసురాలి కథ ఇది. బట్ ఈరోజు నాకు వచ్చిన పుస్తకం సంస్కృత. దీని గురించి మరి ఇది ఎలా పుట్టింది ఏంటి అనేది జనార్దన్ మహర్షి గారే దీన్ని వివరించాలి. మీ గురించి చెప్పాలి అని అంటే నా అనుభవం సరిపోదు సార్. మహామహులు మీరంతా చాలా అద్భుతంగా ఈరోజు అన్నింట్లోనూ చాలా చిన్నదాన్ని అయినా కూడా అనుభవంలోనూ జ్ఞానంలోనూ ఈరోజు ఇక్కడ ఉండడం నా అదృష్టంగా నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఒక పుస్తకావిష్కరణకి రావడం అని అంటే అది మనకిచ్చే ఎంతో విలువైన అవకాశం అని నేను భావిస్తున్నాను. సార్, ఈ పుస్తకం గురించి మీరే చెప్పాలి. ఇప్పుడు ఒక విషయం అమ్మ, మీరు ఇంటర్వ్యూ అంటున్నారు కదా, ఇంటర్వ్యూలో బహుశా నేనేం మాట్లాడతానో అదే ఈ పుస్తకం. ఇప్పుడు ఈ పుస్తకం కాదు ఇప్పుడు ఇప్పుడు ఈ పుస్తకంలో ఒక స్పెషాలిటీ ఏంటంటే, సంస్కృత అని ఒక అమ్మాయి లైబ్రరీయన్ కొన్నేళ్ళుగా పనిచేస్తుంది లైబ్రరీలో. అయితే ఈవిడ ఏంటంటే, ఈ ఆదివారం జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకుందామని అదే లైబ్రరీకి వెళ్ళింది. వెళ్ళి ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ రెగ్యులర్గా కూర్చునే కుర్చీని లాక్కొచ్చి తన చున్నీతో ఫ్యాన్కి వేస్తే అందలేదు. అందుకని ఆవిడ ఏం చేసింది, కొన్ని లక్షల పుస్తకాలు ఉన్నాయి అక్కడ. ఆ పుస్తకాల్లో నుంచి ఒక 12 పుస్తకాలు తీసుకొచ్చి 3 వంతున 4 కోళ్ళకి వేసి దానిపైన కుర్చీ వేసి ఒక 2 అడుగులు ఎత్తు ఎదిగింది ఆవిడ. ఇప్పుడు అందింది ఫ్యాన్, కానీ కింద చైర్ షేక్ అవ్వడం ప్రారంభమైంది. ఏంటని చూస్తే చైర్ను తోసేసి ఆ పుస్తకంలో నుంచి 12 మంది రైటర్లు బయటకు వచ్చారు. ఇప్పుడు ఆ 12 మంది రైటర్లు బయటకు వచ్చి, నువ్వు ఎటువంటి పరిస్థితులు ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి కుదరదు అన్నాడు. అంటే ఎందుకు అని, ఇది ఇక్కడ చేసుకుంటే ప్రపంచం మమ్మల్ని తిడుతుంది. 1,00,000 పుస్తకాలంటే ఇక్కడ మేము 1000 మంది రైటర్లు ఉన్నాం. ఎవరెవరు? టాల్స్టాయ్, దాస్కోవిస్కీ, ఠాకూర్, గోర్కీ, చలం, శ్రీశ్రీ గారు, అంటే అంత మహామహులు అందరూ సినిమా రిలీజ్ కథ చెప్పేస్తున్నారు.
అంటే ఇది కాన్వర్జేషన్స్ ఆఫ్ ఎ డెడ్లీ రైటర్. అదే సార్ అంటే చనిపోయిన రైటర్లే కాదు, డెడ్లీ ఆథర్స్. ఒక అమ్మాయితో కాన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది. ఇలా ఒక 2-3 విషయాలు మాత్రం చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే రచయితలు ఎలా రాస్తారు 12 మంది ఆ కాలం నుంచి, మూడ్ అంటే ఏమిటి, లైఫ్ పర్పస్ అంటే ఏంటి, డిస్కషన్స్ ఏంటి అంటూ దీనిలో ఒక ప్రక్రియను చేశాను నేను. ఏంటంటే ఈ అమ్మాయి ఒక చోట అడుగుతుంది 12 మంది రైటర్లే, నాకు ఇంత పెద్ద రైటర్లు కదా మీరు, రామాయణం చెప్పండి, కానీ రాములో వారు ఉండకూడదు, సీతాదేవి ఉండకూడదు, రావణాసురుడు ఉండకూడదు, హనుమంతుడు ఉండకూడదు, ఉండకుండా ఆ కథ నాకు కావాలి, 12 వర్షన్స్లో కావాలి. అప్పుడు 12 మంది రైటర్లు మన రామాయణాన్ని 12 వర్షన్లో చెప్తారు. అది దీనిలో ఒక ప్రక్రియ. పుస్తకం సహస్ర, వెన్ ప్లానెట్స్ ప్లానెట్ ఫర్ యూ. ఇంతకీ ఏం ప్లాన్ చేసేవో ఆయన మాటలోనే విందాం. థ్యాంక్ యూ జయదేవ్ గారు. మీరు అన్నట్టుగా మన స్నేహం చాలా చాలా ఏళ్ళది. ముఖ్యంగా కళాతపి విశ్వనాథ్ గారి దగ్గర మనం చాలాసార్లు కలిసేవాళ్ళం. ఇప్పుడు ఈ విషయం గురించి 3 చెప్పాలి. ఒకటి, ఆ పుస్తకం అంత బాగా రావడానికి కారణం ప్రింటర్స్. మహి గారు, వెంకట సిద్ధారెడ్డి, అన్వేషిక, వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా బుక్స్ ప్రింట్ చేస్తున్నారు. నా ఒక్కటే కాదండి, విశేషం ఏమిటంటే ఇవాళ 30 పుస్తకాలు రేపు బుక్ ఎగ్జిబిషన్లో రిలీజ్ చేయబోతున్నారంటే వాళ్ళు చేస్తున్న సేవ అపూర్వమైనది, మామూలు విషయం కాదు. అందుకే ముందు అలాంటి యంగ్స్టర్స్ని మనం పూర్తిగా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు చేస్తున్నంత అద్భుతం పాప, 2 కుర్రవాళ్ళు ఎంత సేవ చేస్తున్నారు పుస్తకాలకి, అది అసలు అనిర్వచనీయమైన విషయం. ఇక రెండోది, ఇప్పుడు మెయిన్ పాయింట్కి వస్తే సహస్ర. చాలా మంది ఈ పేరు పెట్టిన తర్వాత వెంకట సిద్ధారెడ్డి గారిని కూడా అడిగారు, సహస్ర కదండి ఇది సహస్ర అని పెట్టారు ఏంటి అని. నేను అక్కడ టీ అని పెట్టాను స్పెల్లింగ్లో, చూడండి సహస్ర. ఇప్పుడు సంస్కృతంలో, ఇప్పుడు నేను యాక్చువల్గా సంస్కృత సినిమాలు చేస్తున్నాను, శ్లోకాన్ని చేశాను, ఇప్పుడు ఇది కూడా సాంస్క్రిట్లో చేయాలనుకుంటున్నాను. సహస్ర అంటే విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామంలోని 1000. ఇది సహస్ర అంటే 6,000 అని అర్థం. ఎవరికైతే 6,000 ఉంటుందో వారిని సహస్ర అంటారు. ఒక స్త్రీ ఆవిడ పేరు సహస్ర. ఈ 6,000 ఉండే ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ట్రాగా ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. ఇప్పుడు ఈ పుస్తకంలో ఆవిడ గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ పుస్తకం యొక్క విశేషం ఏంటంటే, ఇంకొక చిన్న మాటతో నేను ముగిస్తాను. ఇవి యాక్చువల్గా 2 ట్రయాలజీలు. ఈ 2 పుస్తకాలతో పాటు ఇంకొక పుస్తకం ఉంది, శూన్య సముద్రాన్ని ప్రేమిస్తుంది అనేది. శూన్య సముద్రాన్ని ప్రేమించింది. ఇవి 3 కలిసి 3 ట్రయాలజీలు. ఇవి 3 కలిసి 3 ట్రయాలజీ. సహస్ర, సంస్కృత, శ్లోక. అవి నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతున్నాయి. అలాగే వెన్నముద్దులు 14వ ఎడిషన్ రిలీజ్ చేయబోతున్నాం. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇది కూడా ఒక లైన్లో, ఒక అమ్మాయికి డైవర్స్ వచ్చింది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక డిప్రెషన్లో ఉంది, టెంపుల్లోకి వెళ్తుంది. వెళ్ళి ఆ డైవర్స్ పేపర్స్ టెంపుల్లో పెట్టాలని దేవుడి దగ్గరే పెట్టి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆవిడ దేవుడి దగ్గర పెరిగింది. తన 10వ ప్రోగ్రెస్ కార్డు అక్కడే పెట్టింది, తనకు గోల్డ్ మెడల్ వస్తుంది అక్కడే పెట్టింది, తన వెడ్డింగ్ కార్డు కూడా అక్కడే పెట్టింది. కాబట్టి ఇది కూడా నీ బాధ్యతే అని వెడ్డింగ్ కార్డ్స్ అదే విడాకులు తీసుకెళ్ళి చెట్టు దగ్గర కూర్చొని ఒక విధమైన డిప్రెషన్లో ఆవిడ మాట్లాడుతూ ఎందుకు నాలో ఇంత దోషం ఉంది అనగానే, నన్ను ఎందుకు అమ్మా తిడుతున్నావు నువ్వు అని ఒక వాయిస్ వినపడింది. చిడితే ఒక అతను చిపుటుతో చిమ్ముతున్నాడు. నువ్వెవరిని అడిగింది, అతను కుజుడు, ఈస్ కుజ. సో 1 by 1 కుజుడు, బుద్ధుడు, శనీశ్వరుడు, అలా 9 ప్లానెట్స్ అమ్మాయి దగ్గరికి వస్తాయి. 9 గ్రహాలు వచ్చి అమ్మాయితో మాట్లాడతాయి. అది కదా. ఈ 9 ప్లానెట్స్ ఏం చెప్తాయంటే, ఒక సామెత ఉంది, ఇట్లు నువ్వు ప్లాన్ చేయి, హిట్లు మేము చేస్తాం. ప్లాన్ హిట్స్ మేము, ప్లాన్ హిట్స్ కాదు, లేకపోతే ప్లెయిన్ నెట్స్ మేము. ఇప్పుడు మీరు ఒప్పుకుంటేనే మేము ప్లానెట్స్. ఇప్పుడు మాకంటూ స్పెషల్గా ఏమీ లేదమ్మా. 9 ప్లస్ నువ్వు కలిస్తే మనం 10 మంది. నువ్వు లేకపోతే మేము లేవు. నీతో పుట్టి నీతోనే వెళ్ళిపోతాం. నువ్వెందుకు ఇట్లా రావుకాలం అని, యమగండం అని, కుజదోషం అని ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు మీరు అని 9 గ్రహాలు ఒక అమ్మాయి యొక్క గొప్పతనాన్ని చెప్తూ, మానవాళి కంటే నవగ్రహాలు గొప్పవి కావు. సో మేమందరం టూల్స్ మాత్రమే. మేము 9 విధాలుగా మీరు గ్రహించండి మమ్మల్ని, మేము మీకు తోడుగా ఉంటాం. మేము సైన్యం, నువ్వు రాజువి, నువ్వు రానివి. నువ్వు ఎలా అడుగు వేస్తే మేము అలా నడుపుతాం. మొత్తం 9 ప్లానెట్స్ ఒక అమ్మాయితో మాట్లాడడం ఈ పుస్తకం సహస్ర.